శ్రీకృష్ణుని యొక్క దైవీ ప్రణాళికలో భాగంగా హిమాలయాల్లోని ఋషికూటమి ప్రేరణతో ప్రపంచ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో, సామాజిక, విద్యా రంగాలలో సంభవించనున్న పెనుమార్పుల గురించి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య 1985లో ఇచ్చిన వివరణ నూతన యుగం యొక్క రూపురేఖలు. తెలుగు అనువాదము మాస్టర్ ఆర్కే. నూతన యుగం యొక్క రూపురేఖలు 6వ భాగము. సమాజాన్ని మార్చివేసే ఆ పెను తుఫాను తప్పనిసరిగా వీచి తీరుతుంది. రానున్న రోజుల్లో సామాజిక మార్పుల ద్వారా చాలా గొప్ప విప్లవాలు జరగవలసి ఉన్నది. స్త్రీ పురుష భేదం సమసిపోవలసి ఉన్నది. శృంగార సామాగ్రి వల్ల కాముకత ప్రబలి స్త్రీ విలువ దిగజారింది. రాబోయే రోజులలో స్త్రీ పురుషులు అన్నదమ్ముల వలె, అక్క చెల్లెళ్ళ వలె జీవిస్తారు. వారి పరస్పర సహయోగం కావలసి వచ్చే వేలాది క్షేత్రాలు ఉన్నాయి. యవ్వన కార్యము చాలా బాధ్యతాయుక్తమైన పనిగా గుర్తించి దానికి ముందు ఇరుపక్షాల వారు దాని పరిణామం మన మీద, కుటుంబం మీద, సమాజం మీద ఎలా ఉంటుందో ఆలోచిస్తారు. కామక్రీడ యొక్క నేటి పరిస్థితి అత్యంత బాధ్యతారహిత స్థితి యొక్క చరమసీమకు, అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీకి చేరుకుంది. ఈ సందర్భంలో క్రొత్త ఆలోచనలు, బిహేవియర్ తీసుకురావడానికి ఎటువంటి అవరోధాలు వస్తాయో వాటిని ఎలా అధిగమించాలి అనేది గురుతర బాధ్యత. విద్యాక్షేత్రం రెండవ సమస్య. భారతదేశంలోనే కాక సమస్త ప్రపంచంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు, వీరిలో ఎక్కువ మంది ప్రౌఢులు. వీరికి చదువు చెప్పడానికి ప్రభుత్వ విద్యా సంస్థలు ఉపయోగపడవు. ప్రజల సహకారం ఈ దిశలో తీసుకోవాలి. శిక్షణా విషయాలను తిరిగి నిర్ధారణ చేయాలి. ఈనాటి విద్యా ప్రణాళిక లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన నల్లదొరలను తయారు చేసే విధానమే అవలంబిస్తోంది. ఒక సమర్థ నాగరికుడు ఏమి తెలుసుకోవాలో అటువంటి పాఠ్యక్రమము ఇంకా నిర్ధారింపబడలేదు. రాబోయే రోజులలో జనశిక్షణకి ఒక విశాల పరికరము ఏర్పడుతుంది. దాని సహకారంతో అందరూ కలిసి ఈ బాధ్యతను నెరవేర్చగలరు. కుటీర పరిశ్రమ మూడవ సమస్య. ఈనాటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్యను చిన్న చిన్న ఊళ్ళు, గ్రామాలలో చిన్న చిన్న యంత్రాలతో నడిచే కుటీర పరిశ్రమలే నివారించగలవు. సహకార సమితులు వాటి ఉత్పాదన, వికాస బాధ్యతలు తీసుకుంటాయి. ప్రభుత్వ అధికారుల వల్ల ఇది జరగదు. సహకార సమితులు, పంచాయతీలు, స్వచ్ఛంద సేవా సమితులు ఎవరు చేసినా క్రొత్త తరం ఇందుకు ముందుకు రావాలి. క్రొత్త తరం అంటే మధ్యవర్గ మనస్థితి ఉన్న జనసేవా సముదాయము. మన దేశంలోనే కాకుండా సమస్త ప్రపంచంలో సామూహిక శ్రమదానంతో చేయగలిగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మానవుల, పశువుల మలమూత్రాలను ఎరువుగా మార్చుట, ఇంటి వెనుక, ముందు లేక డాబా మీద కూరగాయలు పండించుట, వృక్షారోపణ కొరకు సర్వజనీన ఉత్సాహం పెంపొందించుటకు మొదలైన కార్యక్రమాలను స్వర్గం నుంచి దేవతలు దిగివచ్చి చేయరు. ఇవి ప్రభుత్వ అధికారుల సంకేతాల వల్ల జరగవు. దీని కొరకు అగ్రిమ పంక్తిలో నుంచొని అనేక మందికి అనుకరించమనే ప్రేరణ ఇవ్వాలి. చెడు అలవాట్లలో అనేకమైనవి ఒక్కరోజు కూడా భరించకూడదు. సారా, మత్తు పదార్థాలు అలాంటివి. ఆరోగ్యము, డబ్బు, మర్యాద, తెలివి అన్నీ దీనివల్ల నాశనం అవుతాయి. తరాలు నాశనం అవుతాయి. త్రాగుడు, మత్తు పదార్థాలు తయారు చేయకూడదని, ఉపయోగించకూడదని గాంధీజీ యొక్క సత్యాగ్రహ స్థాయి ఉద్యమాలు నిర్వర్తించాలి. మన దేశంలో పెళ్ళిళ్లలో కట్నం తదితర అనవసర అపవ్యయం ఒక అభిశాపం. దానిలాంటివే మృత భోజనము మొదలైన ఇతర కురీతులు. వీటి అన్నిటిని ఒకేసారి సమూలంగా పెరిగి పారేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి క్షేత్రంలో జాగ్రత్తగా వెతికితే చిత్ర విచిత్ర కురీతులు కనిపిస్తాయి. ఈ విధంగా ప్రజల నరనరాలలో వ్యాపించిన అవగుణాలను ఒక వ్యక్తి తీసివేయలేడు. దీని కొరకు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రణాళిక వేసి ఈ దుష్ప్రవృత్తుల్లో ఇరుక్కుపోయిన వారిని ఎలా ముక్తులు చేయాలో నిర్ణయించుకోవాలి. ఎంతోమంది నిత్య జీవితంలో పాటించడం వల్లనే ఈ కురీతులు జీవిత విధానంలో భాగంగా మారాయి. వాటిని స్థానభ్రంశం చేయటానికి, అది అలవాటుగా మారటానికి జరిపిన పురుషార్థం కంటే ఎన్నో రెట్లు పురుషార్థం ఆపేక్షింపబడుతుంది. మన భారతదేశంలో లాగే ప్రతి దేశంలో, ప్రతి క్షేత్రంలో వారి వారి లెక్కలేనన్ని విచిత్ర సమస్యలు ఉన్నాయి. వాటిని నివారించి ముందడుగు వేయగలిగే శూరవీరుల అవసరం అడుగడుగునా ఉంది. వారు ఎక్కడి నుంచి వస్తారు? సర్వత్రా వారి అభావమే కనిపిస్తోంది.
కానీ రాత్రి నీరవతను చీల్చుకుంటూ ప్రొద్దున్నే పక్షుల కిలకలారావము ఎలా వినిపిస్తుందో అటువంటి వాతావరణమే ఏర్పడబోతోంది. వ్యక్తికి ఈ పాఠాలు ఎవరు చెప్తారు? ప్రతి ఒక్కరూ తమ స్వార్థాన్ని తగ్గించుకొని పరమార్థ కార్యక్రమాలు చేపట్టడానికి వారిని ఎవరు వివసులను చేస్తారు? దీనికి ఇవాళ జవాబు ఇవ్వలేము. కానీ రేపటెల్లుండిలో సత్ప్రవృత్తుల సంవర్ధన, దుష్ప్రవృత్తుల ఉన్మూలన అనే పెను తుఫాను తప్పనిసరిగా వీచి తీరుతుంది. పెనుగాలులు వీచినప్పుడు గడ్డిపోచలు, ఆకులు, ధూళికణాలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. త్వరలో వసంతం వచ్చి నూతనాంకురాలు విచ్చుకుంటాయి. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న వికాసం అనాయాసంగా రాలేదు. అసంఖ్యాక వ్యక్తుల, ప్రతిభల అమూల్య సహయోగం ఇందులో ఉంది. ఇప్పుడు వాటికి రక్షణ కావాలి. ఈసారి మరలా పరోక్ష జగత్తు నుండి అమృతదారులు కురుస్తాయి. ఎండిపోయిన జలాశయాలు తిరిగి నిండుతాయి. పృథ్వీ తిరిగి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది.